ఓకే. సో, ఇప్పుడు ఇదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది పహల్గామ్ గురించి. సో, అసలు కులం, మతం, భాష ఈ మూడిటిని చాలా క్రూరంగా వాడుతున్నారు. మరి దాని గురించి మీరేం చెప్తారు? ఎవరు వాడుతున్నారమ్మా? పాకిస్తాన్. పాకిస్తాన్ జనరలైజ్ చేసి పాకిస్తాన్ ఒక దుర్మార్గమైన దేశం, ఒక అడుక్కు తినే దేశం అది. అది రోగ్ కంట్రీ, అది చిల్లర దేశం, అది టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ ఆ దేశం. సిగ్గు శరం మానం అభిమానం రోషం పౌరుషం లేని దేశం అది ఒక భ్రష్ట దేశం. అలాంటి దేశం అలాగే చేస్తుంది. వాళ్ళకి అక్కడ తిండి లేదు, పిల్లల జనాలకి. పాకిస్తాన్ ప్రజలకి తిండి లేదు. పాల ప్యాకెట్ 140 రూపాయలు. ప్రజల గురించి ఆలోచించకుండా పాలకులు సిగ్గుసెరలే నాయకులు వాళ్ళు. మిలిటరీ ఉన్నా అంతే, ప్రజాపాలన ఉన్నా అంతే. ఆ దరిద్రులు ప్రజల గురించి పట్టించకుండా ప్రజలు వాళ్ళ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుందామని కాకుండా ఎంతసేపు భారత్ మీద విషం కక్కటం, కాశ్మీర్ గురించి చైనాతోటి కొమ్మకైగా అల్లరి చేయటం, ఈ దౌర్భాగ్యం చెప్తే ఇప్పటికే నాశనం అయిపోయారు. అడుక్కు తింటున్నారు. నెల అయితే చాలు బొచ్చె పుచ్చుకొని దేశాలు తిరుగుతున్నారు అడుక్కు తింటూ. ఈ అడుక్కు తినే ఈ ప్రభుత్వానికి ఇంకా ఇంత అయినా కూడా ఇంకా సిగ్గుసరి లేకుండా వాళ్ళ బుద్ధి ఉందా? వచ్చి మతం ఏంటని అడిగి బట్టలు ఇప్పదీసి శుద్ధి చేసుకున్నారా లేదా చూసి కాలు చెబుతారా? సిగ్గుందా? అందుకని కర్రకు తుర్రకు కసాయి దౌర్భాగ్యం వ్యక్తులు అనేది.